హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని వైద్య విద్య సంచాలకుల నియంత్రణలో ఉన్న శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ఆరోగ్య సంస్థలో వివిధ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో మొదటిగా పోస్ట్ వివరాలు చూడండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ పేరు, ఖాళీల సంఖ్య, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, రోస్టర్ పాయింట్స్, కేటగిరీ పరంగా మరియు శాలరీ డీటెయిల్స్. సో ఇందులో ఫస్ట్ వన్ అటెండర్ ఒక పోస్టు. సో ఇక రిక్రూట్మెంట్ అన్నీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రోస్టర్ పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్. ఓసీ కేటగిరీ. సో శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్. సో సెకండ్ వన్ బుక్ బేరర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్. థర్డ్ వన్ ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 18,500. ఫోర్త్ వన్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 27,045 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. సో మొత్తంగా 4 పోస్టులు. సో రెండవది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో. సో ఇందులో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, రోస్టర్ పాయింట్స్, శాలరీ డీటెయిల్స్. సో ఇందులో ఫస్ట్ ఈసీజీ టెక్నీషియన్ 2 పోస్టుల, శాలరీ వచ్చేసి 21,500 పర్ మంత్. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 18,500. కార్పెంటర్ ఒక పోస్టు 18,500. సో నాలుగవది ఎంఎన్ఓ 6 పోస్టులు, శాలరీ వచ్చేసి 15,000. ఐదవది ఎఫ్ఎన్ఓ, శాలరీ వచ్చేసి 4 పోస్టులు అనేవి 4 పోస్టుల, శాలరీ వచ్చేసి 15,000. సో సిక్స్త్ వన్ నర్సింగ్ ఆర్డర్లీ 8 పోస్టులు, శాలరీ వచ్చేసి 18,500. ఏడవది థియేటర్ అసిస్టెంట్ 3 పోస్టులు, శాలరీ వచ్చేసి 15,000. ఎనిమిదవది ఆఫీస్ అటెండెంట్ 4 పోస్టులు, శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్. తొమ్మిదవది డ్రెస్సర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 15,000. పదవది ఎస్టీ బేరర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 15,000. 11వది డ్రైవర్ ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ 5 పోస్టులు, శాలరీ వచ్చేసి 18,500 పర్ మంత్. 12వది వెహికల్ క్లీనర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్. సో మొత్తంగా 37 పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు చూస్తే కనుక, సో ఇందులో మొదటిగా ఈసీజీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి ఈసీజీ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమా కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. సో రెండవది డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి లేదా కంప్యూటర్స్లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. సో మూడవది రాష్ట్రంలోని ఏదైనా ఐటీఐ నుండి సంబంధిత ట్రేడ్లో సర్టిఫికేట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. సో నాలుగవది ఎంఎన్ఓ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సో ఐదవది ఎఫ్ఎన్ఓ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైనది ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఆరవది నర్సింగ్ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైనది ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో 3 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఏడవది థియేటర్ అసిస్టెంట్ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైనది ఉత్తీర్ణులై ఉండాలి. ఒక ఆసుపత్రిలో కనీసం 5 సంవత్సరాలు నర్సింగ్ ఆర్డర్లీ సేవలు ఉండాలి. ఎనిమిదవది ఆఫీస్ అటెండెంట్ లేదా అటెండర్ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైనది ఉత్తీర్ణులై ఉండాలి. తొమ్మిదవది డ్రెస్సర్స్ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైనది ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 10వది బేరర్
గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా దాని సమానమైనది ఉత్తీర్ణుడై ఉండాలి. 11ది డ్రైవర్ లైట్ మోటార్ వెహికల్ ఎస్ఎస్సి లేదా దానికి సమానమైనది ఉత్తీర్ణులై ఉండాలి. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం సంబంధిత అధికారం జారీ చేసిన ప్రభుత్వం చెల్లుబాటు అయ్యే ఎల్ఎంబి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి ఎల్ఎంబి వాహనాలను నడపడంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం ఎల్ఎంబి వాహన నిర్వహణ గుర్తించి జ్ఞానం ఉండాలి మరియు చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోగలగాలి. ఎలాంటి ప్రమాదాలు రికార్డులు ఉండకూడదని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో 12ది వెహికల్ క్లీనర్ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైనది ఉత్తీర్ణులై ఉండాలి. 11ది బుక్ బేరర్ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైనది ఉత్తీర్ణులై ఉండాలి. 14ది ల్యాబ్ అటెండెంట్ 10వ తరగతి లేదా సమానమైనది ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా ఇతర సంస్థ ద్వారా నిర్వహించబడే ల్యాబ్ అటెండెంట్ కోర్సులో లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు కలిగి ఉండాలి. 15ది అసిస్టెంట్ లైబ్రేరియన్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 50% కంటే తక్కువ కాకుండా లైబ్రేరియన్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీని చేసిన వారు అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు మాజీ సైనికులకు 300 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగులు అయితే 100 రూపాయలు. చెల్లుబాటు విధానం అనేది శ్రీకాకుళంలోని జిఎంసి కళాశాల డెవలప్మెంట్ సొసైటీకి అనుకూలంగా ఏదైనా జాతీయ చేయబడిన బ్యాంక్ డీమెట్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎంపిక విధానం అనేది మొత్తం 100 మార్కులకు గాను సంబంధిత బోర్డు యూనివర్సిటీ పరీక్షలో అన్ని సంవత్సరాల్లో సాధించిన మొత్తం మార్కులలో 75 మార్కులు అనేవి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, మిగిలిన 10 మార్కులు అనేవి మీ యొక్క ఏజ్ ఆధారంగా, 15 మార్కులు అనేవి ఏదైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లేదా కోవిడ్-19 డిపార్ట్మెంట్స్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి 15% మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ యొక్క పోస్టులకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో నిర్దేశించిన కౌంటర్లలో సమర్పించాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్, డీటెయిల్స్ మరియు డేట్ అనేది చూడండి ఫ్రెండ్స్. సో ఇందులో మొదటిగా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23 సెప్టెంబర్ 2025. అప్లికేషన్ చివరి తేదీ అనేది 1 అక్టోబర్ 2025 సాయంత్రం 5 గంటల వరకు. సో మూడోది దరఖాస్తుల పరిశీలన అనేది 3 అక్టోబర్ 2025 నుండి 8 అక్టోబర్ 2025 వరకు. తాత్కాలిక మెరిట్ లిస్ట్ అనేది 9 అక్టోబర్ 2025. అభ్యంతరాల స్వీకరణ అనేది 10 అక్టోబర్ 2025 నుండి 11 అక్టోబర్ 2025 వరకు. తుది మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు ఎంపిక జాబితా అనేది 15 అక్టోబర్ 2025 జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత ఇస్తారు ఫ్రెండ్స్. సర్టిఫికెట్ల పరిశీలన మరియు నియామకం ఉత్తర్వులు జారీ అనేది 17 అక్టోబర్ 2025 ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.